ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకొని ప్రజా సమస్యల తన సమస్యలుగా భావించి సమస్యలు అన్నిటినీ నెరవేరుస్తానని నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తానని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్న శంకరంపేట మండలం రుద్రారం గ్రామంలో పోచమ్మ బోనాల ఊరేగింపులో ఆయన పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నందుకు వచ్చిన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ను స్థానిక తాజా మాజీ సర్పంచ్ మంచాల లక్ష్మణ్ ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసే పాడి పంటలు బాగా పండాలని, రైతులంతా కూడా సంతోషంగా ఉండాలని ఆయన అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. అదే విధంగా సార్ మాదంట ఫోటో పోతున్నా పోచమ్మ తల్లి బోనాలు సందర్భంగా రుద్రారం గ్రామంకి రావడం చాలా సంతోషకరం. మరి మొన్ననే జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లలో మరి బ్రహ్మాండమైన ఓట్లు మీరు అందరేసి నన్ను గెలిపించుకోవడం జరిగింది. మీ అందరి కష్ట సుఖాలలో కూడా పాలు పంచుకొని అన్ని కష్టాలు కూడా తీర్చే బాధ్యత నాది. మళ్ళా ఎన్నికలు వచ్చే లోపల నేను ఓటు అడగకుండానే మీరు ఓటేసే విధంగా పనిచేస్తానని చెప్పి మీ అందరికీ కూడా ఇంకొకసారి పేరు పేరున మాటిస్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు, నమస్కారం. ఈరోజు ట్యాంక్ తీసుకొని మనకు రుద్రా గ్రామానికి పోచమ్మ బోన కార్యక్రమం వచ్చేంత వరకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఎందుకంటే ఇక్కడ కార్యక్రమాలు సంవత్సరం చేసుకుంటాం కాబట్టి ఆ దేవుని ఆశీస్సులు ఎమ్మెల్యే గారికి ఉండాలి, మరియు మన గ్రామ ప్రజలు కూడా ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పండుగకి వచ్చినందుకు ముఖ్యంగా మన అన్నగారికి మరియు తీసుకొచ్చిన మండల పార్టీ అధ్యక్షులకు మరియు వివిధ గ్రామాల సర్పంచ్
నుంచి వచ్చిన తాజా మాజీ ఎంపీటీసీ మరియు సర్పంచులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మన ఎమ్మెల్యే గారు పిలవగానే వచ్చారు. అలాగే మనకు కూడా గ్రామంలో అభివృద్ధి చేసిన పనులకు కూడా సహకరించారు. ఇంతకుముందు కూడా ఇప్పుడు కూడా సహకరిస్తారు. మన యువ నాయకుడు మన రాష్ట్రంలోనే వయసైన ఎమ్మెల్యేగా గెలిచారు. మన కాన్సెన్సీకి కూడా మినిస్టర్ గా ఇస్తారని మన ముఖ్యమంత్రి వర్యులు ఇంతకుముందే చెప్పడం జరిగింది. మన కాన్సెన్సీ కూడా డెవలప్ అవ్వాలి అంటే మనస్ఫూర్తిగా మన పైనపల్లి రోహిత్ అన్న గారికి మినిస్టర్ పదవి తప్పకుండా రావాలని ఈ సంగమేశ్వరి ఆశీస్సులు మరియు పోచమ్మ తల్లి ఆశీస్సులు ఉంటాయి. మన ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు కూడా ఉంటాయి. మనస్ఫూర్తిగా మేము మా గ్రామ ప్రజలు ప్రత్యేకంగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నామన్నా మీకు మినిస్టర్ గారు మంత్రి గారిగా అవకాశాలు రావాలి. మా గ్రామాన్ని మరియు మండలాన్ని అలాగే మన రాష్ట్రాన్ని దేశాన్ని కూడా మన కాన్స్టిట్యూన్సీని కూడా అభివృద్ధి పదంలో నడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నా. మీకు మా దేవతల సాక్షిగా రావాలని మనస్ఫూర్తిగా అందరము కోరుకుంటున్నాము. మీకు మంత్రి పదవికి వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని అందరినీ ఇలానే కలిసి మాకు గ్రామానికి అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నా. పోచమ్మ బోనాలకు గ్రామ ప్రజలందరూ పెద్ద ఎత్తున వచ్చి చేసినందుకు మరి పాడి పంటలు మండల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి ఎంతో బిజీగా ఉన్న మన నాయకుడు మరి మెదక్ ఎమ్మెల్యే గారు రావడం వారికి గ్రామ ప్రజల పక్షాన మరి రుద్రారం గ్రామ ప్రజల పక్షాన మండల ప్రజల పక్షాన వాళ్ళకు నమస్కారం తెలియజేస్తూ మరొకసారి మండల ప్రజలు గ్రామ ప్రజలు పాడి పంటలతో వచ్చే వానాకాలం మంచి వర్షాలు పడి పాడి పంటలు సమృద్ధిగా వండాలని అమ్మవారికి వాళ్ళు బోనాలు సమర్పించడం జరిగింది.